ఒక ఆసక్తికర డేటా పరిశీలిద్దాం. ఇటీవల బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా విజయం సాధించారు. బీజేపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో జన్ స్వరాజ్ పార్టీ బోణీ కొట్టడానికి తగ్గట్టుగా విజయబావుట ఎగరేసింది. అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకని అలాంటి ఫలితాలు వచ్చాయి అన్న దాని మీద జరిగినటువంటి పోస్ట్ మార్టం రిజల్ట్స్ తర్వాత ఓట్ల సరళిని పరిశీలిస్తే చాలా స్పష్టమైనటువంటి సంకేతం కనిపిస్తుంది. జన్జీ ఓటర్లలో బీజేపీ బలం అనూహ్యంగా పడిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి బీజేపీ యువతలో తన మద్దతుని కోల్పోతుంది. అది ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఉద్యమ ప్రభావం కావచ్చు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల రీత్యా కావచ్చు. ఏమైనా యువతలో బీజేపీ తన బలాన్ని వేగంగా కోల్పోతున్న సంకేతం అయితే బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు ఇచ్చాయి. అక్కడ మొత్తం ఓటర్లలో ఉప ఎన్నికలు కావడంతో కేవలం 34.5% మాత్రమే పోలింగ్ జరిగింది. పోలైనటువంటి ఓట్లలో జన్జీ యువత ఓట్లు దాదాపుగా 40% ఉన్నాయి. ఎక్కువ మంది జన్జీ యువతే వెళ్ళి ఓట్లేశారు. ఓట్లేసినటువంటి వాళ్ళలో బీజేపీకి కేవలం 19% మాత్రమే మద్దతు దక్కింది. అందుకే బీజేపీ ఏకంగా 2025లో 63% ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గంలో 2026 వచ్చేసరికి, అంటే ఏడాది తిరగకముందే తన బలాన్ని 34%కి పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. ఏకంగా 28% పైగా ఓట్లను కోల్పోయినటువంటి బీజేపీ అంత పెద్ద స్థాయిలో వ్యత్యాసం కనిపించడానికి ప్రధాన కారణం యువతలో మద్దతు కోల్పోవడమే. మరి ఇదే వ్యవహారం రిపీట్ అయితే రాబోయే రోజుల్లో యువత మరింతగా బీజేపీకి దూరం అయితే అప్పుడు కేంద్రంలో మోదీ సర్కార్కి పగలే చుక్కలు కనిపించే పరిస్థితి వస్తుందన్నది నిస్సందేహం. దేశవ్యాప్తంగా 2024లో యువత ట్రెండ్స్ ఎలా ఉంది అన్నది చూస్తే మొత్తం దేశంలో ఓటర్లు 97 కోట్లు, సుమారుగా 97 కోట్ల మందిలో అప్పట్లో జన్జీ ఓటర్ల పర్సంటేజ్ కేవలం 26%. అంటే ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే జన్జీ ఉన్నారు. 2029కి వచ్చేసరికి జన్జీ ఓటర్ల సంఖ్య 33-34%కి చేరబోతుంది. 2029 వచ్చేసరికి 1997 తర్వాత జన్మించినటువంటి జన్జీ తరం ఓట్ల సంఖ్య 34%కి చేరబోతుంది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు జన్జీ ఓటర్ ఉంటారు. అదే సమయంలో మిలీనియల్స్ 1981 నుంచి 96 వరకు జన్మించినటువంటి చాలా కాలంగా బీజేపీకి అండగా నిలుస్తున్నటువంటి సెక్షన్ బలం 31% నుంచి 32%కి పడిపోతుంది. వీళ్ళు మిలీనియల్స్ ఏమో తగ్గుతున్నారు, జన్జీ పెరుగుతుంది. ఇదే బీజేపీకి అత్యంత ప్రమాదకరమైనటువంటి సంకేతం. బీజేపీ ఇప్పటికే కలవరపాటుకు గురవుతున్నటువంటి విషయం. ఈ జన్జీలో 2024లో బీజేపీకి మొత్తం ఆ పార్టీ ఒక్కదానికే 42% మద్దతు ఇచ్చారు. 42% మంది 2024లో బీజేపీకి అండగా నిలబడ్డారు. బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీఏకి మరొక 7% మద్దతు దక్కింది. ఇది సిఎస్డిపి నిర్వహించినటువంటి పోస్ట్ పోల్ రివ్యూలో తేలినటువంటి అంశం. మొత్తంగా ఎన్డీఏకి 49% మంది జన్జీ 2024లో అండగా నిలబడితే, అదే సమయంలో యూపీఏకి అంటే ఇండీ కూటమికి 2024లో కేవలం 36% మంది మాత్రమే మద్దతుగా నిలబడ్డారు. కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలకి 36% మాత్రమే అండగా నిలబడ్డారు. అంటే జన్జీలో బీజేపీకి అంటే ఎన్డీఏ పక్షాలకి ఇండీ పక్షాలకి మధ్య సుమారుగా 10% వైరుధ్యం కనిపించింది. కానీ ఇప్పుడు మనం బంకీపూర్ ఎన్నికల ఫలితాలు తీసుకుంటే బీహార్ జన్జీ ఓటర్ల తీరు చూస్తే మొత్తం ఓటర్లలో బీజేపీకి కేవలం 22% మాత్రమే బంకీపూర్లో మద్దతు దక్కింది. అంటే 42 నుంచి 22కి దాదాపుగా 20% జన్జీ యువత మద్దతుని బీజేపీ కోల్పోయింది. బంకీపూర్ కాబట్టి, ఉప ఎన్నికలు కాబట్టి అలాంటి ఫలితాలు వచ్చాయి అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అది బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియోజకవర్గం. బీహార్లో తొలిసారిగా బీజేపీ పీఠం ఎక్కిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు.
దాంతో బీజేపీ సీఎం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అంతా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలా అనేక రకాల ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ బైపోల్లో బీజేపీకి జంజీలో మద్దతు ఏకంగా సగానికి సగం పడిపోయింది. ఇదే తీరున ఇదే లెక్క గనక మనం మొత్తం దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి జంజీ ఓటర్లలో 34% మందిలో కేవలం బీజేపీకి భారీగా ఇక్కడ మద్దతు తగ్గిపోతే సగం మంది కూడా 2024లో ఇచ్చినటువంటి బలంలో సగం మంది కూడా మద్దతు తెలియజేయకపోతే 22%, పోనీ 25% అనుకుంటే ఈ 34లో కేవలం బీజేపీకి కనీసంగా కేవలం 10 నుంచి 11% మించి మద్దతు దక్కే అవకాశాలు కనిపించట్లేదు. మొత్తం ఓటర్లలో జంజీలో 10% ఓట్లు మాత్రమే దక్కించుకుంటే మిగిలినటువంటి అంటే సుమారుగా 2029 నాటికి దేశంలో ఓటర్ల సంఖ్య దాదాపుగా 100 కోట్లు అని అనుకుంటే ఇక్కడ 34 కోట్ల మందిలో కేవలం 10 కోట్లు మద్దతు మాత్రమే దక్కితే మిగిలినటువంటి ఓటర్లలో బీజేపీ ఎలాంటి బలాన్ని చూపించగలదు, ఎలాంటి శక్తిని చాటుకోగలదు, అలా తన శక్తిని ప్రదర్శించలేకపోతే బీజేపీ పరిస్థితి ఏమవుతుంది? చాలా ముఖ్యమైనటువంటి అంశం. బీజేపీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా 37% మంది ఓటర్ల మద్దతు ఉంది. 2024లో బీజేపీకి దక్కినటువంటి మొత్తం మద్దతు 37%. ఈ 37%లో జంజీ ఓటర్ల మద్దతు దాదాపుగా 15% మంది వరకు కనిపించింది. సిఎస్డిఎస్ లాంటి వాళ్ళ సర్వేలో తేలినటువంటి అంశం. మరి అంత మద్దతు ఇచ్చినటువంటి జంజీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నటువంటి తరుణంలో ఇందులో కనీసంగా 2% తగ్గితే బీజేపీ బలం 35%కి పడిపోతే అప్పుడు ఆ పార్టీ 240 నుంచి 200 స్థానాలకి పరిమితం అయిపోతుంది. అంటే బీజేపీ బలం జంజీలో ఏ మాత్రం తగ్గినా అది ఆ పార్టీ కుచించుకుపోవడానికి కారణమవుతుంది. ఒకవేళ జంజీలోనే ఈ మద్దతు బీజేపీకి భారీగా తగ్గితే బీజేపీ 180 స్థానాలకి లోపు పరిమితమైపోయే ప్రమాదం అయితే దాపురించడానికి ఆస్కారం కనిపిస్తుంది. అంటే జంజీ మద్దతు లేకుండా బీజేపీకి భవిష్యత్తు ఉండదు అనేటువంటి లెక్క అయితే 2024 సాధారణ ఎన్నికల ఓట్ల తీరు చెప్తుంది. ఆ తర్వాత 2026లో ఉప ఎన్నికల నాడు జంజీ ఉద్యమం తర్వాత దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మారుతున్నటువంటి జంజీ సరళి, వాళ్ళ ఓట్ల సరళి మనకి చాటుతోంది. ఇదే జరిగితే 2029 నాటికి జంజీలో బలం భారీగా నష్టపోతే అప్పుడు బీజేపీ తీవ్రమైనటువంటి పరిస్థితికి కుచించుకుపోతుంది. 30-32% మాత్రమే బీజేపీ ఓట్లు పరిమితమైతే అప్పుడు ఆ పార్టీ బలం చాలా తీవ్రంగా పడిపోవడమే కాకుండా 180 అంటే 200 స్థానాల లోపుకి దిగజారిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అదే జరిగితే ఇక బీజేపీకి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలన్న లక్ష్యం నెరవేరడానికి ఆస్కారం లేదు. దీన్ని ఇప్పటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా గుర్తించాయి. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జంజీతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలకి పూనుకుంటుంది. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నేరుగా మోహన్ భగవత్ జంజీ యూత్తో ప్రత్యేక సమావేశానికి సన్నద్ధమవుతున్నారు. ఇలా జంజీని తిరిగి మళ్ళీ ప్రసన్నం చేసుకోవడం ఎలా, జంజీలో మద్దతును కోల్పోకుండా కాపాడుకోవడం ఎలా, జంజీ పూర్తిగా దూరం కాకుండా నిలువరించడం ఎలా, ఇలాంటి అంశాల మీద ప్రత్యేకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి అవి ఫలిస్తాయా? అలాంటి అవకాశం ఉందా? కొరియన్ డ్రామాల కాలంలో జేమ్స్ బాండ్ సినిమాలకి ఆదరణ దక్కే అవకాశం ఎంత? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఏమైనప్పటికీ జంజీలో బీజేపీ చాలా వేగంగా పతనమవుతున్నటువంటి తీరుని బంకీపూర్ ఉప ఎన్నికలు మనకి చాటుతున్నాయి. కేవలం బంకీపూర్ మాత్రమే కాదు, దతియాలో జరిగిన, మంజుల్పూర్లో జరిగిన, ఇలా ఇటీవల జరిగినటువంటి వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికల సరళి, ఓటింగ్ సరళి, అక్కడ జంజీ తీరు, వాళ్ళు స్పందించినటువంటి వైఖరి, ఇవన్నీ గమనిస్తే ఖచ్చితంగా కొత్త తరంలో బీజేపీ వేగంగా బలాన్ని కోల్పోతున్నటువంటి సంకేతాలు అయితే సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే 2029 నాటికి బీజేపీకి అత్యంత గడ్డు పరిస్థితి తప్పదనే దిశలో పరిస్థితులు అయితే సుస్పష్టంగా చాటుతున్నాయి. ఈ అనాలిసిస్ మీద జంజీలో వస్తున్నటువంటి మార్పులు 2024, 26, 2029 నాటికి ఉన్నటువంటి అంచనా, ఇలాంటి పరిస్థితుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.